నమో వెంకటేశాయ. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయతే నమః. నమస్సభాయై. నా పేరు జోషి గోపాల శర్మ. గతంలో తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తులో ఒక సభ్యుడిగా పనిచేశాను. అలాగే ఇప్పుడు వనపర్తిలో పురోహితుడిగా జీవనం కొనసాగిస్తున్నాను. నిన్న ఒక సంఘటన, మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు తిరుమలలో ఒక విషయాన్ని చర్చిస్తూ ఇక్కడ తెలంగాణ భక్తులు ఎవరైతే వస్తున్నారో వారు కాస్త వివక్షకు గురవుతున్నారనేటువంటిది ఒక అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అంటే ఒక భక్తుడిగా మాట్లాడారు వారు. అక్కడ ఒక రాజకీయ నాయకత్వము లేదా మిగతా అంశం కాదు, ఒక తెలంగాణ ప్రజ. ఆయన తెలంగాణలో ఉండే వాళ్ళందరికీ కూడా మంచి జరగాలనేటువంటి ఉద్దేశంతో ఒక అభిప్రాయాన్ని అక్కడ వ్యక్తపరిచారు. అయ్యా, ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఎవరైతే వస్తున్నారో కాస్త వివక్షకు లోనవుతున్నారు అని చెప్పి తమ దృష్టికి తీసుకురావడం జరిగిందే తప్ప ఎక్కడ కూడా వారు రాజకీయం అనేటువంటిది అక్కడ వ్యక్తపరచలేదు. ఒకటి. రెండోది, ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా ఇప్పుడు జోగులాంబ, అలాగే తెలంగాణలో సుప్రసిద్ధమైనటువంటి భద్రాచలం, అలాగే వేములవాడ, ఇదంతా కూడా విశేషమైనటువంటి భక్తులు ఇక్కడికి వస్తున్నారు. ఏ సందర్భంగా కూడా అలాంటి వివక్ష కానీ మిగతా అంశాల్లో కూడా ఎక్కడ కూడా పురోహిత వర్గం కానివ్వండి, మిగతా ఎవరైనా కూడా ఏది కూడా వ్యక్తపరచలేదు. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి. రెండోది, ఈ మధ్య కాలంలోనే ఇక్కడ ఉండేటువంటి మా గౌరవ శాసనసభ్యులు కూడా, అయ్యా, మా సిఫారసు లేఖలు మీకు పంపిస్తుంటే కూడా దయచేసి పట్టించుకోవడం లేదు అనేటువంటిది కూడా మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. అంటే తెలంగాణ మంత్రుల సిఫారసు లేఖలు అలాగే శాసనసభ్యులవి అక్కడ తీసుకోవడం లేదు, తీసుకున్నా కూడా సరైనటువంటి వ్యవస్థ లేదు అనేటువంటిది నిర్వివాదాంశం. అంటే మనకు కనిపిస్తున్నది. దయచేసి మనమంతా ఒకటి, తెలుగు వాళ్ళమంతా కూడా ఒకటి, ఒక పురోహితుడిగా. ఎందుకంటే మన మధ్యలో ఎలాంటి అఘాతం అనేటువంటిది ఏర్పడకూడదు. మనమంతా కూడా ఒక తెలుగు వాళ్ళు, తెలుగు జాతికి మనం ఔన్నత్యాన్ని నింపేవాళ్ళం మనమంతా కూడా. అలాగే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి అందరికీ ఇలవేలిపోయాడు. అంటే ప్రతి రాష్ట్రాల నుంచి, తమిళనాడు కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రాలు కానివ్వండి, లేదా కర్ణాటక కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, గుజరాత్ నుంచి కానివ్వండి, విశేషంగా పలు రాష్ట్రాల నుంచి మన దగ్గరికి వస్తారు. మనం ఒక ఆదర్శవంతంగా ఉండాలి. ఎందుకనంటే ఈ మధ్య కాలంలో మన గౌరవ బిఆర్ నాయుడు గారు చాలా గొప్ప వ్యక్తి ఆయన. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి వాళ్ళని చూస్తున్నాము, చాలా గొప్పవారు. అలాంటి వాళ్ళు అక్కడ చైర్మన్ అయ్యారు. వారి మార్గదర్శకత్వంలో ఈ తిరుమల ఇంకా విశేషంగా ఉజ్వలంగా వెలుగొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ, అలాగే మనమంతా ఒకటి, మనదంతా కూడా ఒకటే గమనం. దయచేసి ఇది దృష్టిలో పెట్టుకొని మన మంత్రివర్యులు ఏదైతే మాట్లాడారో అది కేవలం రాజకీయం అనేటువంటిది ఏ కోశాన కూడా కనిపించడం లేదు. దయచేసి వారు ఎంతసేపు ఉన్నా కూడా ఆవేదన వ్యక్తపరిచారు. అయ్యా, ఈ యొక్క తిరుమలను పవిత్రతను కాపాడండి, ఈ దీంట్లో తెలంగాణ వాళ్లను కూడా విశేషంగా ఆదరించండి అని మాత్రం చెప్పారు తప్ప, అంటే ఆ వివక్షకు లోను కాకుండా చూడండి అనేటువంటిది వ్యక్తపరిచారు తప్ప ఏ కోశాన కూడా రాజకీయం అనేటువంటిది అది ఏ కోశాన కూడా కనిపించడం లేదు. మరి పెద్దలందరూ కూడా గమనించాలి, ఇది దృష్టిలో పెట్టుకొని. ఎందుకంటే మనకు
చాలా విశేషమైనటువంటి వ్యక్తి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఇంకా తిరుమల విశేషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ జై శ్రీరామ్.